నమస్తే అండి. నేను మీ ప్రశాంతి. ఈరోజైతే బుట్ట హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఏం లేదండి, ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కన్నా ఒక 5 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. ఆ 5 ఇంచులు ఇలా చిన్న టక్స్ పెట్టేయాలండి. అటు ఇటు అటు ఇటు చిన్న టక్ పెట్టుకుని ఆ 5 ఇంచులు ప్రిల్స్ పెట్టుకోవాలండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా ఇలాగా ఆ చివర ఈ చివర ప్రిల్స్ పెట్టుకోవాలండి. ఇది హ్యాండ్ చివర కూర వచ్చిందండి, అందుకని ఫోల్డింగ్ ఏమీ చేయట్లేదు నేను. ఇటువైపు ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇటువైపు ప్రిల్స్ అనేది మిషన్ పాదం వైపు పెట్టాలండి. అటువైపు అనేది మన వైపు పెట్టాం కదా, ఇది ఆపోజిట్లో మిషన్ పాదం వైపు పెట్టుకోవాలి. బాగుంటాయి ఇలా పెట్టుకుంటే. ఇలా ఎక్కడి వరకు అయితే మనం టక్స్ ఇచ్చుకున్నామో అక్కడి వరకు ఇలా ప్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. దానికోసం ముందుగా లైనింగ్ని ఒక 1/4 ఇంచ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. మధ్యలో చూడండి చిన్న మార్కింగ్ చేసుకోండి. లైనింగ్కి మధ్య నుంచి కుట్టుకోవాలండి. ఏ హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా వచ్చేస్తుంది హ్యాండ్ అనేది. ఇలా మధ్యలో పెట్టుకుని ప్రిల్స్ 5 ఇంచులు పెట్టుకున్నాం కదండి, ఆ మధ్యలో పెట్టి ఇలా మధ్య నుంచి కుట్టుకుంటూ రావాలి. ఇటువైపు అయిపోయిన తర్వాత అటువైపు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు చుట్టూరు స్టిచ్ చేయండి. చుట్టూరు ఈ క్లాత్ చాలా సిల్కీగా ఉంది, జారిపోతుంది. జాగ్రత్తగా సర్దుకుంటూ ఇలా నీట్గా ఇలా చుట్టూరు స్టిచ్చింగ్ వేసుకోవాలి. ప్రిల్స్ అనేవి జాగ్రత్తగా ఉన్నాయో లేదని చూసుకుంటూ ఇలా చుట్టూరు స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా బుట్ట హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.